చాలా సంతోషం అన్నయ్య గారు. మరి ఆ ముహూర్తాలు అవి? అలాగేనమ్మా, మేము వెళ్ళగానే మంచి ముహూర్తం పెట్టించి ఉత్తరం రాస్తాంగా. మేము వెళ్ళొస్తామమ్మా. మంచిది, బయలుదేరు. వస్తామమ్మా. వస్తామండి. నమస్కారం అండి. నమస్కారం. తుమ్ము అశుభం అని బెదిరిపోతున్నారా? ఏమయ్యా, నాకు తెలవక అడుగుతాను. మేమేదో శుభ అంటూ పెళ్లి చూపు చూసుకుని వస్తుంటే మీరు ఇట్లా దారి కాచి అలా తుమ్ములతో ముచ్చటయా? పెళ్లి చూపులు? అవును. ఎవరింటికండి? అదే రంగమ్మ గారు అమ్మాయి రాధ. రాదా? ఇటు చూసుకోవడమేనా, ఒప్పేసుకోవడం కూడా అయిపోనాదా? ఒప్పేసుకోండి. ఓరే అప్పగా, అయ్యా, ఆ అబ్బాయిని చూస్తుంటే నీకు గాలేయటం లేదురా. చాలేటండి బాబు, కడుపు తరుక్కుపోయి ఏడుపు వచ్చేస్తుందండి. ఒంగోలు గిత్తలా కలకల్లా ఆడిపోతున్నాడు రా. అవునండి. రేపు పెళ్లి అయ్యాక కన్న తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుతాడు రా. అవునండి. ఏమిటి ఆ మాటలు? అసలు ఇంతకీ మీరెవరు? అయ్యా, నా పేరు నామాల నారాయణ. ఊరికి చిన్నకాపు గారండి. పొరొక్కరిని ఒక్కరిని అసిస్టెంట్. అప్పిగాడండి. ఊళ్ళో ఎవరికైనా కట్టం సుఖం వచ్చానండి, మేమిద్దరం కుళ్ళి కుళ్ళి ఏడుస్తామండి. అది సరే బాబు, మాకు ఇప్పుడు వచ్చిన కష్టం ఏమిటి? అమ్మా, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. రేపు మీ అబ్బాయి అమ్మాయి మెడలో మూడు మూడు వేయగానే మంచం ఎక్కేస్తాడు, మంచినీళ్ళు అడగకుండా. ఏమిటా మీరు అనేది? అప్పగించుకోకండి అబ్బాయి గారు. నా మాట వినకుండా ఇలాగే 6 అబ్బాయిలు వెళ్ళి చూశారు. చూడగానే హరి మన్నారు. పల్లకి ఎక్కే ముహూర్తానికి పాడెక్కేశారండి. ఏంటి ఇంకా అడుగుతారేంటండి? ముక్కు ముఖం తెలియని వాడితో అబద్ధం చెప్పవలసిన అవసరం ఆ అబ్బాయికి వచ్చింది. నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను, ఈ ముద్రష్టల సంబంధం మనకొద్దని. ఈ పెళ్లికి చస్తే నేను ఒప్పుకోను. అబ్బా సరేలేవే, అనుమానంతో అడగటం ఎందుకు? సరే, ఇంటికెళ్ళిన తర్వాత ఉత్తరం రాద్దాం. మాట మీద నిలబడండి తాతయ్య గారు. ఆ అబ్బాయికి బంగారంలో పిల్లొస్తుంది. అలాగే బాబు, అలాగే. క్షేమంగా రండి బాబు, క్షేమంగా రండి. రత్తిగా అయ్యా, ఇంకా పొగరమూత పిల్లకి దిక్కెవర్రా? ఇంకెవరండి? దేవుడు రాసిన భర్త మీరే. కనుక మేము తెలియజేయడమేమనగా, అమ్మాయి నచ్చకపోవడమే గాక కొన్ని అనివార్య కారణాల వలన మేము మీ సంబంధం చేసుకోవడం లేదు. మీరు మరో విధంగా ఇంకా భావించక చదవడం ఎందుకులే తమ్ముడు, వాళ్ళ ఉద్దేశం అర్థమైపోయిందిగా. ఎంతగానో ఆశ పెట్టుకున్నాను ఈ సంబంధమైనా కుదురుతుందేమోనని. ఏమిటో అంతా దాని దురదృష్టం. మహాలక్ష్మి లాంటి అమ్మాయిని కోడలుగా చేసుకుని యోగ్యత వాళ్ళకి లేదనుకోవాలి. ఈ సంబంధం కాకపోతే ఇంతకంటే దివ్యమైన సంబంధం వస్తుంది. నువ్వేం బాధపడకక్క. Hello, Kiran. Nice sit here. Thank you. Oh, Star and Style. సినిమా అంటే మీకు చాలా ఇంట్రెస్టా? సినిమా మ్యాగజైన్స్ చదువుతున్నారేంటి? ఈ రోజుల్లో సినిమా అంటే ఎవరికి ఇష్టం ఉండదులేండి. అయితే ఈ రోజు మధ్యాహ్నం రిలీజ్ అయ్యే కొత్త పిక్చర్ లవ్ స్టోరీకి టికెట్లు బుక్ చేశాను. మీరు తప్పకుండా రావాలి. సారీ అండి, నాకు వేరే పని ఉంది. ఆ పని రేపు చూసుకోవచ్చులేండి. సినిమా కూడా మరోసారి చూసుకోవచ్చు కదండి. కిరణ్. ఓ హలో. హలో. బయలుదేరదామా? థ్యాంక్ యూ. రిమైండ్. నో థ్యాంక్ యూ. ఓకే, ఆల్ రైట్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.